శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే చొల్లంగి అమావాస్య దీపారాధన ఏ విధంగా చేయాలి, ఈ దీపం ఎవరు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దీపం పెట్టడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చొల్లంగి అమావాస్య రోజున చొల్లంగి అమావాస్య దీపాన్ని పెట్టుకోవడం వల్ల మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరి సంపూర్ణ ఆరోగ్యం అయితే కలుగుతుందండి. ఈ దీపాన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలి అని పూజా మందిరంలో అయితే పెట్టుకోవచ్చండి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ దీపాన్ని పెట్టుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ ఆచారంతో పని లేదండి, ఎవరైనా సరే పెట్టవచ్చు. అయితే ఆరోగ్యం సరిగ్గా లేని వారు ఈ దీపాన్ని పెట్టడానికి కుదరకపోతే ఇంట్లో ఎవరైనా సరే ఈ దీపాన్ని పెట్టవచ్చండి. ఇంట్లో ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ దీపాన్ని ఎవరు పెట్టినా ఇంట్లో వారందరికీ కూడా ఆరోగ్యం అయితే కలుగుతుందండి. ఈ దీపాన్ని వైద్య వీర రాఘవ స్వామి వారి ముందర అయితే పెట్టుకోవాలి. ఈ స్వామి వారి ఫోటో మీ దగ్గర లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి ఫోటో ముందర కానీ, లేదు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ అవతారానికి సంబంధించిన దైవం ముందరైనా ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఈ దీపాన్ని పెట్టుకోవడానికి దీపాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ దీపం పెట్టుకోవడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి అయితే వేసుకోవాలండి. బియ్యపిండి లేని వారు బియ్యాన్ని కడిగి తడంతా కూడా ఆరిన తర్వాత పిండి అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో 2 యాలకులు, కొద్దిగా పచ్చకర్పూరం, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లం తురుము వీటన్నిటిని కూడా వేసి మెత్తటి పౌడర్లు అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుని ఈ పిండిని పక్కన అయితే పెట్టుకోవాలి. మీరు బెల్లం ప్లేస్ లో పంచదార కూడా తీసుకోవచ్చండి. ఇంట్లో ఎంత మంది ఉన్నా ఈ ఒక్క దీపం పెట్టుకుంటే సరిపోతుందండి. అందుకని దీపం కోసం మనం ఎక్కువ పిండి తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పిండి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ పిండి తీసిన తర్వాత ఆ పిండి కూడా మనమే తినాలండి. అందుకని కొద్దిగా తక్కువగానే మనం పిండిని అయితే తీసుకోండి. ఆ తర్వాత ఏదైనా ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పొడి చేసుకున్నటువంటి ఈ పిండిని ప్లేట్లు ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పిండి మధ్యలో చిన్న గుంతలా చేసుకుని ఈ గుంతలోకి ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలి. ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలండి ఈ దీపారాధన కోసం. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఇటువంటి నూనెలు ఏవి కూడా వేసుకోకూడదు. దీపారాధన కోసం ఓన్లీ ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. మనం పిండిలో నూనెలు వేసుకుంటే ఆ నూనె అంతా కూడా ఈ పిండి పీల్చేసుకుంటుందండి, మనకి ముద్దలా అయిపోతుంది, దీపం వెలగదు. అందుకని ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించండి. ఆవు నెయ్యి వేసుకుని ఒక పువ్వొత్తిని మనం ఈ విధంగా వేసుకుని పెట్టుకోవాలండి. వేసుకుని మనం దీపారాధన అయితే చేయాలి. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ముందుగా మనం మన నిత్య దీపారాధన చేసుకుని గణపతికి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పువ్వులు సమర్పించి ఆ తర్వాత శ్రీ వైద్య వీర రాఘవ స్వామి వారిని పూజించుకోవాలి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా మనము స్వామివారికి ఈ దీపాన్ని పెట్టి పూజ అయితే చేసుకోవాలండి. ఇంక ఈ దీపం వెలిగేటంతసేపు కూడా మనం మౌనంగా ఉండాలండి. మౌనంగా ఉండి మనసులో విష్ణునామ స్మరణ అయితే చేసుకోవాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మనం ఎవరితోటి మాట్లాడకూడదండి. దీనిని మనం మౌని అమావాస్య అని కూడా పిలుస్తాం కదండి. అందుకని వీలున్నంతలో మనం మౌనంగా ఉండి ఈ దీపారాధన చేసుకుంటే మంచిది. అలాగే మనం స్వామివారికి పూజ చేసేటంతసేపు కూడా ఈ దీపం వెలుగుతూ ఉండాలండి. అందుకని దీపంలో మనం కొద్దిగా నెయ్యిని వడ్డించుకుంటూ ఉండాలి. దీపం కొండెక్కకుండా చూసుకోవాలి పూజ పూర్తయ్యేటంత వరకు. ఇంకా పూజ అంతా కూడా పూర్తయి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఇంకా దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపంలో ఉన్నటువంటి వత్తి తీసేసి ఈ పిండిని మనం కొద్దిగా ఆవు నెయ్యి కానీ, ఆవు పాలు కానీ, లేదు అంటే మంచినీళ్ళు కానీ వేసి బాగా కలుపుకుని చిన్న ముద్దలు చేసుకుని ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలండి. మీరే కాకుండా మీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా మీరు ఈ ప్రసాదాన్ని పంచిపెట్టవచ్చు. ఇంకా ఎక్కువ పిండి మీకు మిగిలిపోతే ఆవుకి తినిపించవచ్చు, లేదు అంటే చీమలకు వేసేయవచ్చు అండి. అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఒకవేళ ఆడవారికి దీపం పెట్టడానికి కుదరకపోతే ఇంట్లో ఎవరైనా సరే ఈ దీపాన్ని పెట్టవచ్చండి. ఇంకా ఈ అమావాస్య రోజు ఈ దీపం పెట్టడానికి కుదరకపోతే నెక్స్ట్ వచ్చే అమావాస్యకి ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా చొల్లంగి అమావాస్య రోజున ఈ పిండి దీపారాధన చేయడం వల్ల మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయితే మారుతాము. మంచం పైన ఉన్న వాళ్ళని కూడా, అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఇంకా నయం కావు అనే వ్యాధులతో బాధపడే వారిని కూడా ఈ దీపారాధన చేయడం వల్ల వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయమవుతాయండి. మంచాన ఉన్న వారిని కూడా పైకి లేచి నడిచేలా చేస్తుందండి. దీపారాధన అత్యంత శక్తివంతమైన దీపారాధన అండి.
ఈ దీపారాధన. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపారాధనను తప్పనిసరిగా అయితే చేయండి. ఈ దీపాన్ని ఈరోజు మీరు ఉదయం వేళల్లోనైనా సాయంత్రం వేళల్లోనైనా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెలిగించవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.